జోడా ఆదివాసీ ఛానల్కు స్వాగతం. మేము అస్సాం రాష్ట్రంలో బోడో తెగ ప్రజలు అధికంగా నివసించే బోడోల్యాండ్ టెరిటోరియల్ రీజియన్ ప్రాంతాన్ని సందర్శించాము. దీనిని సంక్షిప్తంగా బీటీఆర్ అంటారు. ఈ బీటీఆర్ 4 జిల్లాలలో విస్తరించి ఉంది. ఇది బోడో ఆదివాసుల యొక్క స్వయం ప్రతిపత్తి కలిగిన ప్రభుత్వ వ్యవస్థ. ఇది చూడడానికి మన దగ్గర ఉన్నటువంటి స్థానిక ఐటీడీఏ లా మాదిరిగా ఉన్నప్పటికీ బీటీఆర్ పూర్తిగా 40 మంది బోడో తెగ ప్రతినిధుల ద్వారా నేరుగా పరిపాలన సాగించబడుతుంది. దీని ప్రధాన కార్యాలయం కోక్రాజార్ పట్టణంలో ఉంది. మేము అస్సాం రాష్ట్ర పర్యటనలో భాగంగా కోక్రాజార్ జిల్లాలోని గేంద్రాబిల్ అనే గ్రామాన్ని సందర్శించాము. సాధారణంగా బోడో ప్రజలు సమాజం పట్ల చక్కని అవగాహన మరియు పూర్తి బాధ్యతతో కూడి ఉంటారు. వీరు ఎక్కువగా పేదరికం అనుభవిస్తున్నప్పటికీ కూడా విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తారు. మేము సందర్శించిన గేంద్రాబిల్ అనే గ్రామంలో 90% ప్రజలు బోడో తెగకు చెందినవారు ఉన్నారు. ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు కానీ లేదా ప్రభుత్వం యొక్క నిధులు కానీ సక్రమంగా ఖర్చు అయ్యే విధంగా ప్రతి ఒక్కరూ కూడా బాధ్యత తీసుకుంటారు. ఈ గ్రామంలో అంగన్వాడీ భవన నిర్మాణం ప్రారంభించినప్పటి నుండి పూర్తి అయ్యే వరకు రోజుకు ఒక కుటుంబం చొప్పున నిర్మాణ పనులను పర్యవేక్షిస్తారు. నిర్మాణానికి సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి బోడో ప్రజలు అధికారుల నుండి అడిగి మరీ తెలుసుకుంటారు. వీరిలో ఇంతటి చైతన్యం ఉంది కనుకనే వీరిలో అక్షరాస్యత శాతం సుమారుగా 70% పైగా ఉంది. ఈ కథనం మీ అందరికీ నచ్చిందని ఆశిస్తూ మరో ముచ్చటితో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు.